మరి అందరికీ తెలుగు అర్థం అవుతుందండి. లక్కీ పావని లాస్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఎక్కడ కలిసిందంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కంసల్దేవ్ అనే ప్లేస్లో సాగర్ సంగం అవుతుంది. ఈ నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1400 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది సార్. ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వచ్చే వైపుగా 16 కిలోమీటర్లు కానీ బోట్లో ప్రయాణించినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. విన్నారా సార్? అక్కమహాదేవి గుహలు. ఆమె కర్ణాటక ఆడపడుచు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆ తల్లి ఈ శివి స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటకని ఉపయోగాలు చేస్తారండి. డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో స్టోరేజ్ మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడవలసిన ప్రదేశాలు బోటెక్కిన దశలో కొండపైన గోపురం కనపడుతుంది తాజ్మహల్. అది వచ్చి ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం అండి. ఆయన 16వ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యంలో బలంసాలకు మనస్తాపం చెంది అమ్మవారి శక్తి కోసం ప్రదేశంలో కూర్చొని కొంతకాలం తపస్సు చేస్తారండి. ఆయన గుర్తుగా విజయం ఏర్పాటు చేస్తారు. ఆయన చరిత్రను అందులో ఉంటుంది. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ 5 నిమిషాలు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో హేమారెడ్డి మల్లమ్మ కన్నడి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి కన్నడి దగ్గర ఇప్పటికీ వస్తూనే ఉంది. అది పురోహితులు మనకి తీర్థంగా ఇస్తారు. నెక్స్ట్ చెక్ పోస్ట్ స్టార్ట్ అయిన తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటకేశ్వరం, శిఖరం, నెక్స్ట్ డ్యామ్. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ తీసుకుని ఉంటుంది. ఇష్ట కామేశ్వరి టెంపుల్ అని ఉంటుందండి. భారతదేశంలో కల్లా ఒక్కొక్క టెంపుల్ అది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో. అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారి నుదుటిన ఒక రాతి విగ్రహానికి బొట్టు పెట్టేటప్పుడు మన మానవ నుదుటిని బొట్టు పెట్టుకుంటే మన స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అలాగే ఒక అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెట్టే ఫీలింగ్స్ అయితే కనపడతాయండి. ఎంతటి పవిత్రమైన ప్లేస్ అయితే ఆ విధంగా కలుగుతుందో ఒకసారి ఆలోచించండి సార్. మన ఇష్టాలు నెరవేరుతుంది కాబట్టి ఇష్టకామేశ్వరం అని పిలుస్తారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేదోలో శిఖరం దగ్గర వన్ డే ఒక రోజు ముందు టికెట్ బుక్ చేసుకుని మనసు 1000 రూపాయలు దాచేస్తారండి. వాళ్ళు ఫారెస్టాల్ జీపుల మీద తీసుకొస్తారు సార్. మీరు ఎన్నో 100,000 ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారండి. కుదిరితే స్వామి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, పాతాళ గంగా స్నానం, వీలుగా ఉంటే బోటింగ్ చేస్తారు. మీరు 8,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం చెన్నై చేసుకున్నా కానీ మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆంధ్రవేలో సాక్షి గణపతి టెంపుల్ ఉందండి. అక్కడ మీ గోత్ర నామాలు చెప్పుకొని వెళ్ళాలంటే కంపల్సరీగా. ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడు శ్రీశైలం ఎవరెవరు వచ్చారు ఎవరెవరు అడదని సాక్ష్యం పలుకుతారంటండి. మీరే ఉంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేస్తున్న పాపాలు పోతాను గంధం చెప్తుంది సార్. ఎవరు కల్పించినవి కదండి. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని సాక్షి గణపతిని సందర్శించి పాపమోక్షం పొందినట్టు గ్రంథాల్లో పొందుతుండేస్తారు. ఓకే సార్, ఇక్కడ విషయాలే తీయేస్తాను. నేనైతే గైడ్ని కాదు, బోట్ ఆపరేటర్ని. ఏదో జీతాలు తక్కువ వల్ల తెలుసుకున్న అసలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను సార్. అక్కడ పబ్లిక్ లేనబడే మా గైడింగ్ చెప్పి ఆపవుతుంది సార్. మా గైడెన్స్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే సంతోషంగా టిప్ ఏమన్నా ఇస్తే తీసుకుంటాం సార్. శ్రీశైలం వచ్చినందుకు స్వామి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
ఏ చేయితో సపోర్ట్గా కూర్చో. చేతు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ వ్యూ బాగుంది అక్కడ. ఇటు చూడరా. ఇక్కడ చూడురి. ಅಲ್ಲಿ ತೆಗೆದ್ರೆ